ఈ సంవత్సరం వానలు వేస్తారు అసలు చాలా కరువు. ఇక్కడ బయటికి పోతే ఇక్కడ లేదు సార్, డబ్బు పెట్టి కొనాలా. ఒక కయ్య కొనాలంటే 2000 ఇస్తావా 3000 ఇస్తావా పూట్లకు తోలుతావా అని అంటారు. ఎన్ని ఉండే 300 ఉంటే అమ్ముకున్నా నేను. ఫస్ట్ ఇదంతా కూడా చాలా బీడుగా ఉండింది. రైతు దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటే ఒకరోజు ముందే వచ్చి ఇక్కడే చెట్టు కింద మేము సీడ్ ఫెర్టిలైజేషన్ చేసాం సార్. విత్తనాలు వేసేసాము. వేసేసిన తర్వాత బాగా మొలక శాతం కూడా బాగా వచ్చింది సార్. రెండు బలమైన వర్షాలు వచ్చాయి సార్. మే 21 తారీఖు వర్షం వచ్చింది. జూన్ నెల 11, 12 తారీఖు ఒక వర్షం వచ్చింది. ఫస్ట్ వానికే మేము వేసుకున్నాం తెలివిగా, మాకు చాలా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చికారం, పప్పు, అన్నము, ఒడియాలు తిన్నట్లే కదా సార్. అన్నిటికీ దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి కదా సార్. అప్పుడు మనం జీవాలు చూస్తే ఎట్లా ఉన్నాయని తెలిసిపోతుంది ఆల్రెడీగా. కొన్ని ఉంటాయి బక్కగా ఏం లేకుండా సారం అట్లా. దీనిలోకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉన్నాయి సార్. మీ వల్ల 26 రకాలన్నీ కలిపి వేసినా కానీ రకరకాల ఐటెం తింటున్నాయి. ఇంట్లో తిండి ఉందా లేదా అని కదా, ముందు అవి బాగుండాలా అనేది ఒక మూగి జీవాలు సాగే ప్రతి ఒక్క రైతు. సరే ముందుకి అంతా వేసేస్తాను సార్. ఇట్లా ఫస్ట్ వానికి టిల్లర్ కొట్టి గుంటకు చేసుకొని ముందుకే వేసేస్తాను నేను, గుర్తుని తీసుకుంటాను. ఇప్పటి వరకు 150 ఎకరాల మండలంలో మామిడి, చీని, దానిమ్మ, అలాగే పౌడర్ సంబంధించిన పశువుల మీద కానీ దాదాపుగా మేము సోయింగ్ చేయడం జరిగింది సార్.